హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అన్‌స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్‌కి సంబంధించి నీరు ఎంతో విలువైనది అనే ఆరో పాఠం గురించి డిస్కస్ చేయబోతున్నాము. అండ్ దీనికి సంబంధించినటువంటి ముందు 5 లెసన్‌లు ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఆ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ థర్డ్ క్లాస్ మరియు ఫోర్త్ క్లాస్ ఈవీఎస్‌లు కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్లేలిస్ట్‌లు అవైలబుల్‌గా ఉన్నాయి. సో, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. అండ్ మన మిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. సో, ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్‌లో సిక్స్త్ లెసన్ వచ్చేసి నీరు ఎంతో విలువైనది. గ్రామాల్లో చెరువులు, నూతులు, బోరుబావులు ప్రధానమైన నీటి వనరులు. గ్రామాల్లో చూసినట్లయితే చెరువులు, నూతులు, బోరుబావులు ఇవి 3 కూడా ప్రధానమైన నీటి వనరులనమాట. వీటికి నీరందించడానికి వర్షపు నీరు ప్రధాన వనరు. ఓకే. గ్రామాల్లో చెరువులు, నూతులు, బోరుబావులు ప్రధానమైన నీటి వనరులైతే వీటిని నింపడానికి, వీటిలో నీరు చేరడానికి ప్రధాన వనరు ఏంటి? వర్షపు నీరనమాట. వర్షపు నీటి నిల్వ చేయడానికి చెరువులను నిర్మిస్తాం. అదే విధంగా నదులలో నీరు నిల్వ చేయడానికి ఆనకట్టలు మరియు జలాశయాలు నిర్మిస్తారు. నదులలో నీరు నిల్వ చేయడానికి ఆనకట్టలు మరియు జలాశయాలు నిర్మిస్తారు. ఆనకట్టలు, జలాశయాలలో నీటి మట్టాన్ని పెంచడానికి నదీ వాలుకి అడ్డుగా నీటిని నిల్వ చేయుటకు నిర్మించబడిన అడ్డుకట్టలను ఆనకట్ట అని అంటారు. చూడండి, ఆనకట్ట అంటే నీటి మట్టం పెంచడానికి నదీ వాలుకి అడ్డంగా కట్టబడినటువంటి అడ్డుకట్టనే మనం ఆనకట్ట అని పిలుస్తామన్నమాట. సాధారణంగా నదీ నీరును నిల్వ చేయడానికి నదుల మీదుగా ఆనకట్టలు నిర్మిస్తారు. నదిలో ఉన్నటువంటి నీటిని నిల్వ చేయడానికి ఆ నదుల మీద ఆనకట్టలు నిర్మిస్తామన్నమాట. తాగడానికి, నీటి పారుదలకు, విద్యుత్ ఉత్పత్తికి మొదలైన వాటికి ఈ నీటిని ఉపయోగిస్తారు. ఆనకట్టలు కట్టి నిల్వ చేసినటువంటి నీటిని మనం త్రాగడానికి, అలానే నీటిపారుదలకు మరియు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఆనకట్టల వలన ఆర్థిక, పర్యావరణ, సామాజిక ఫలితాలున్నాయి. వరద నియంత్రణ, నీటి సరఫరా, జల విద్యుత్, వ్యర్థాల నిర్వహణ, నదుల దిక్సూచి, అనేక జంతువులకు ఆవాసంగా కూడా ఉంటాయి. నెక్స్ట్, జల విహారం, ఈత కొట్టడం మొదలైన వినోదాత్మక కార్యక్రమాలకు కూడా ఆలావాలంగా ఉంటాయి. మనం నదుల మీద నిర్మించేటటువంటి ఆనకట్టలు మనకి వివిధ రకాలుగా ఉపయోగపడతాయన్నమాట. వాటిలో ఈ జల విహారము, ఈత కొట్టడము లాంటి వినోదాత్మక కార్యక్రమాలకు కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్, మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరి ప్రధానమైన నదులు. కృష్ణా, గోదావరి నదులపై కొన్ని పెద్ద, మధ్య తరహా, చిన్న ప్రాజెక్టులను నిర్మించారు. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులు ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన నదులు చూసినట్లయితే గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా ఇలా మొదలైన నదులు ఉన్నాయన్నమాట. పులిచింతల, తెలుగంగ, తోటపల్లి, కండలేరు జలాశయం, వెలుగొండ మొదలైన జలాశయాలు ఈ నదులు కలిగి ఉన్నాయి. మనం చెప్పుకున్న ఈ ప్రధానమైన నదుల మీద పులిచింతల, తెలుగంగ, తోటపల్లి బ్యారేజ్, కండలేరు జలాశయం మరియు వెలుగొండ ఇలాంటి జలాశయాలన్నీ కూడా ఆ నదుల మీదే నిర్మించడం జరిగిందన్నమాట. ఇవన్నీ తాగునీటికి, వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? తాగునీటికి మరియు వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి. కృష్ణా నదిపై నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ఆనకట్టలు బహుళార్థ సాధక నిర్మాణాలు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద నిర్మించబడింది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గోదావరి నది మీద ఎక్కడ నిర్మించబడింది అంటే ధవళేశ్వరం వద్ద నిర్మించడం జరిగింది. సో ఈ ధవళేశ్వరం ఆనకట్ట గురించి చూసినట్లయితే సర్ ఆర్థర్ థామస్ కాటన్ ఈయన బ్రిటిష్ దేశానికి చెందిన నీటిపారుదల శాఖ ఇంజనీర్. గోదావరి నదిపై తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద, అలానే పశ్చిమ గోదావరి జిల్లా విజయేశ్వరం వద్ద ఈ 2 గ్రామాల మధ్యలో, ఈ 2 ప్రాంతాల మధ్య ఈయన గోదావరి నది మీద
వంతెన నిర్మించడం జరిగిందనమాట. దీనినే మనం ధవళేశ్వరం ఆనకట్ట అని చెప్పేసి అంటాం. అలానే సరర్దార్ కాటన్ బ్యారేజ్ అని కూడా అంటామనమాట. ఈ ధవళేశ్వరం ఆనకట్ట ఏ ఏ ప్రాంతాల మధ్య ఉంది అంటే, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ధవళేశ్వరము మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి విజేశ్వరము ఈ 2 ప్రదేశాల మధ్యలో ఈ ఆనకట్టని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ కృష్ణా నది గురించి చూద్దాం. భారతదేశంలో పొడవైన నదులలో కృష్ణా నది ఒకటి. పొడవైన నదులలో 4వ స్థానం ఆక్రమించింది. భారతదేశంలో పొడవైన నదులలో 4వ స్థానంలో కృష్ణా నది ఉందన్నమాట. మహారాష్ట్ర పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం దీని జన్మస్థానం. కృష్ణా నది ఎక్కడ జన్మించింది అంటే మహారాష్ట్ర దగ్గర పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వరం దగ్గర జన్మించిందన్నమాట. కృష్ణా నది పొడవు సుమారు 1400 కిలోమీటర్లుంటుంది. కృష్ణా నది పొడవెంత? 1400 కిలోమీటర్లు. దీనిని కృష్ణవేణి అని కూడా అంటాం. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నీటిపారుదలకు ప్రధాన వనరులలో ఇది ఒకటి. కృష్ణా నది ఈ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నీటిపారుదలకు ప్రధాన వనరుగా ఉపయోగపడుతుందన్నమాట. మన రాష్ట్రంలో కర్నూల్, నంద్యాల, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుందో చూసినట్లయితే కర్నూలు, నంద్యాల, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల గుండా ప్రవహిస్తుందన్నమాట. నెక్స్ట్ కృష్ణా నది ఉపనదులు చూసినట్లయితే భీమా, గాయత్రి, ఘటప్రభ, కోయన, మలప్రభ, మున్నేరు, నీర, పాలెం, పంచగంగ, తుంగభద్ర, వేమన, వైర ఇవన్నీ కూడా కృష్ణా నదికి ఉపనదులు. నెక్స్ట్ వన్ కృష్ణానది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పాక్షికంగా వేరు చేస్తూ చివరిగా కృష్ణా జిల్లా హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది కృష్ణా జిల్లాలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. ఇప్పుడు నాగార్జున సాగర్ ఆనకట్ట గురించి చూద్దాం. నాగార్జున సాగర్ అనేది పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్. దీనిని 1967లో కృష్ణా నదిపై నిర్మించడం జరిగింది. నాగార్జున సాగర్ ఆనకట్ట కృష్ణా నది మీద 1967లో నిర్మించబడింది అనమాట. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా, నాగార్జునకొండ, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మధ్యలో నిర్మించబడింది. నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ ఏ ప్రాంతాల మధ్య నిర్మించబడింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్నాడు జిల్లాలోని నాగార్జునకొండ అనే ప్రాంతానికి, అలానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా ఈ 2 ప్రాంతాల మధ్యలో నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మించడం జరిగిందనమాట. ఈ ఆనకట్టకు 2 కాలువలున్నాయి. కుడివైపు కాలువ జవహర్ కాలువ, ఎడమ వైపునున్న కాలువ లాల్ బహదూర్ కాలువ. ఈ నాగార్జున సాగర్ ఆనకట్టకి 2 కాలువలు ఉంటాయన్నమాట. ఆ 2 కాలువల్లో కుడివైపు ఉన్నటువంటి కాలువకి జవహర్ కాలువ అని, ఎడమ వైపు ఉన్నటువంటి కాలువకి లాల్ బహదూర్ కాలువ అని పేర్లు కలవు. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ ఉంది. దీని పొడవు 12 కిలోమీటర్లు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల మధ్య విస్తరించి ఉంది. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్‌ని చూసినట్లయితే ఇది విజయవాడలోని కృష్ణా నదిపై నిర్మించడం జరిగిందనమాట. దీని పొడవు వచ్చేసి 12 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లా మరియు గుంటూరు జిల్లాల మధ్య ఇది నిర్మించడం జరిగింది. 1957లో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. అందుకే ఈ బ్యారేజ్‌కి ఆయన పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రకాశం బ్యారేజ్‌ని 1957లో అప్పటి మన ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట. అందుకనే ఈ ప్రాజెక్ట్‌కి వాళ్ళు ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ కృష్ణా నది ఒడ్డున మహాబలేశ్వరం, అలంపూర్ జోగులాంబ, విజయవాడ కనకదుర్గ, అమరావతి, అమరేశ్వరం మొదలైన పవిత్ర స్థలాలున్నాయి. కృష్ణా నది ఒడ్డున ఏ ఏ పవిత్ర స్థలాలున్నాయో చూసినట్లయితే మహాబలేశ్వరము,
అలంపూర్ జోగులాంబ, విజయవాడ కనకదుర్గ, అమరావతి, అమరేశ్వరం ఇవన్నీ కూడా కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి పవిత్ర స్థలాలు. నెక్స్ట్ కృష్ణానది ఒడ్డున మహారాష్ట్రలో సంగిలి, కరడా నగరాలుండగా ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నగరాలు ఉన్నాయి. కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి నగరాలను చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో వచ్చేసి సంగలి మరియు కరడా నగరాలున్నాయి. అలానే ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నగరం ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన నదులు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా. కృష్ణానది చేపలు పట్టే వారికి జీవనాధారం. ఈ నది పరివాహక ప్రాంతాల్లో చాలా మంది చేపలు పట్టేవారు జీవిస్తున్నారు. ఈ నదిలో పడవలో వెళ్లి వలలు ఉపయోగించి రకరకాల చేపలు, పీతలు, రొయ్యలు పడతారు. వీటిని స్థానిక మార్కెట్‌లో అమ్ముతారు. కృష్ణానది చేపలు పట్టే వారికి జీవనాధారం మాత్రమే కాకుండా పర్యాటక ప్రదేశంగా కూడా ఉపయోగపడుతుంది. కృష్ణానది ఈ విధంగా వాళ్ళకి చేపలు పట్టుకునే వాళ్ళకి మాత్రమే కాకుండా పర్యాటక ప్రదేశంగా కూడా బాగా ఉపయోగపడుతుందన్నమాట. చాలా మంది వినోదం కోసం నాగార్జున సాగర్ ఆనకట్ట నుండి నాగార్జునకొండ వరకు పడవలపై ప్రయాణం చేస్తారు. ఏపీ టూరిజం శ్రీశైలం వద్ద కృష్ణా నది నిలువ జలాల్లో బోట్ రైడింగ్ సౌకర్యం అందిస్తుంది. ఏపీ టూరిజం శ్రీశైలం వద్ద కృష్ణా నది యొక్క నిలువ చేయబడినటువంటి జలాలలో ఇది బోట్ రైడింగ్ సౌకర్యాన్ని అందిస్తుందన్నమాట. విజయవాడలోని భవానీ ద్వీపం ఒక పర్యాటక ప్రదేశం. విజయవాడ సమీపంలో భవానీ ద్వీపం అనేటువంటి ఒక పర్యాటక ప్రదేశం ఉందన్నమాట. కృష్ణా నది నీరు లభ్యతపై వ్యవసాయంతో పాటు అనేక పరిశ్రమలు ఆధారపడుతున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో అనేక గ్రామాలు మరియు నగరాలు ఉన్నాయి. పరిశ్రమల వ్యర్థాలు, పాల పరిశ్రమలు, వ్యవసాయ వ్యర్థాలు, బొగ్గు విద్యుత్ కేంద్రం నుండి వచ్చే వ్యర్థాలన్నీ ఈ నదిలో కలవడం వల్ల నది కాలుష్యానికి గురవుతుంది. పరిశ్రమల వ్యర్థాలు, పాల పరిశ్రమల వ్యర్థాలు, అలానే వ్యవసాయ వ్యర్థాలు, బొగ్గు విద్యుత్ కేంద్రం నుండి వచ్చే వ్యర్థాలన్నీ కూడా ఈ నదుల్లో విడిచిపెట్టడం వల్ల నదులు కాలుష్యానికి గురవుతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు, విద్యుత్ కేంద్ర వ్యర్థాలు వల్ల కృష్ణా నదిలో జీవిస్తున్న చాలా జీవరాశులు నాశనమవుతున్నాయి. నెక్స్ట్ కరువులు, వరదల గురించి చూస్తే 2009లో కర్నూలు నగరానికి తుంగభద్ర నది వలన వరద వచ్చింది. తుంగభద్ర నదికి ఏ సంవత్సరంలో వరదొచ్చింది అంటే 2009లో వచ్చింది. ఏ ప్రాంతంలో అంటే కర్నూలులో వచ్చింది. చాలా ప్రదేశాలు 30 అడుగుల ఎత్తు వరకు వచ్చిన నీటిలో మునిగిపోయాయి. ఈ వరదలో చాలా ప్రదేశాలు 30 అడుగుల ఎత్తు వరకు వచ్చిన నీటిలో మునిగిపోవడం జరిగిందనమాట. నీటిని పూర్తిగా తొలగించడానికి 3 రోజులు పట్టింది. ఆస్తి నష్టమే కాకుండా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడ్డారు. 2019లో కృష్ణా నది పొంగడం వలన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీటి మునిగాయి. అధికంగా కురిసే వానలు వరదలకు ముఖ్య కారణం. వానలు అధికంగా కురిస్తే వరదలకి కారణమవుతాయన్నమాట. నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించడం, కాలువల నిర్మాణం కూడా వరదలకు మరొక కారణం. అతి వర్షాలు ఒక కారణమైతే, ఈ నదీ పరివాహక ప్రాంతాల్ని ఆక్రమించి అక్కడ వివిధ నిర్మాణాలు చేయడం, అలానే కాలువలు నిర్మించడం చేయడం వలన కూడా వరదలొస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వన్. నదీ పరివాహక ప్రాంతాల్లో అధిక వర్షపాతం వలన వరదలు సంభవిస్తాయి. ఆనకట్టలు, జలాశయాలు నీటి మట్టం పెరిగినప్పుడు గేట్లు ఎత్తివేయడం వలన లోతట్టు ప్రాంతాలు కూడా వరద ముంపునకు గురవుతాయి. చాలా తక్కువ లేదా వర్షం పడకపోవడం వల్ల కరువు సంభవిస్తుంది. ఎక్కువ వర్షాలు పడితే వరదలు సంభవిస్తాయి. అదేవిధంగా చాలా తక్కువ కురిసినా లేదా మొత్తానికి వర్షం కురవకపోయినా కరువు సంభవిస్తుందన్నమాట. వర్షపాతం అతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో కరువులొస్తాయి. కృష్ణా జిల్లాలో తోట్లవల్లూరు మండలం పాములంక గ్రామంలో వరదలు వచ్చి ఎక్కువ ఆస్తి నష్టం జరిగింది. అక్కడి ప్రజలకు వరదల నుండి కోలుకోవడానికి చాలా నెలలు పట్టింది. కృష్ణా జిల్లా
తోటవల్లూరు మండలం పాములంక గ్రామంలో కూడా ఎక్కువ వర్షాలు రావడం వల్ల వరదలు రావడం జరిగింది. వాళ్ళకక్కడ ఎక్కువ ఆస్తి నష్టంతో పాటు ఆ ప్రజలు ఆ వరద నుండి కోలుకోవడానికి చాలా నెలలు పట్టిందనమాట. నెక్స్ట్ అనంతపురం జిల్లాలో ఎక్కువ వర్షం కురవకపోవడం వల్ల చాలా వరకు పొలాలు వ్యవసాయానికి పనికిరానివిగా మారిపోయాయి. కరువు ఏర్పడి అక్కడి ప్రజలు ఇతర ప్రదేశాలకి వలసలు వెళ్లారు. అనంతపురం జిల్లాలో వర్షాలు ఎక్కువ కురవకపోవడం వల్ల భూమంతా కూడా నిస్సారంగా తయారై అది వ్యవసాయానికి పనికి రాకుండా అయిపోవడం వల్ల అక్కడ కరువు ఏర్పడి అక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకు వలసలకు వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్‌లోని నీరు ఎంతో విలువైనది అనే లెసన్‌కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే అండ్ అలానే యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.